తెలంగాణలోని ప్రైవేటు మెడికల్ సీట్ల అవకతవకలపై ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. తెలంగాణలోని పలు ప్రైవేటు మెడికల్ కళాశాలల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. 5.34 కోట్ల మేర ఆస్తులు జప్తు చేసినట్లు ఈడీ ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు బ్యాంకు ఖాతాల నగదు సహా మొత్తం చూసుకుంటే 9.71 కోట్ల ఆస్తులు అటాచ్ చేసింది. ప్రాథమిక దర్యాప్తులో కన్సల్టెన్సీలతో కుమ్మక్కై ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యం సీట్లు బ్లాక్ చేసి 3 రెట్లు అధికంగా ఫీజు వసూలు చేసినట్లు ఈడీ గుర్తించింది. త్వరలోనే దర్యాప్తు ముమ్మరం చేసి అరెస్టులకు రంగం సిద్ధం చేస్తుంది ఈడీ. తెలంగాణలోని ప్రైవేటు మెడికల్ సీట్ల బ్లాక్ దందాపై ఈడీ దర్యాప్తు వేగం పెంచింది. ఇప్పటికే పలు కళాశాలల అడ్మినిస్ట్రేటివ్ అధికారులను యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసింది. కాళోజీ నారాయణరావు హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ రిజిస్టర్ ఫిర్యాదుతో వరంగల్ జిల్లా మట్టివాడ పిఎస్లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ప్రైవేటు మెడికల్ కాలేజీలు కన్సల్టెంట్ మధ్యవర్తులతో కలిసి సీట్లు బ్లాక్ చేసినట్లు గుర్తించింది. నీట్లో అధికార ర్యాంకు వచ్చిన అధికారులు విద్యార్థులు సైతం మెడికల్ సీట్లు పొందడంతో ఈ విషయం వెలుగు చూసింది. ర్యాంకర్స్ కన్సల్టింగ్ ద్వారా సీట్లు పొంది ఆ తర్వాత విరమించుకోవడంతో కృత్రిమంగా సీట్లు ఖాళీ చూపి బ్లాక్లు అమ్ముతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. తద్వారా కోట్ల రూపాయలు చేతులు మారటంతో మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఒక్కో మెడికల్ సీటుకి సాధారణ సీట్ల కంటే 3 రెట్లు అధికంగా విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఈడీ గుర్తించింది. మల్లారెడ్డి మెడికల్ కాలేజ్, చెల్మెడ అనంతరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఎంఎన్ఎన్ మెడికల్ కాలేజీల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. తాజాగా 5.34 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ ఇప్పటి వరకు బ్యాంకు ఖాతాలోని నగదుతో పాటు ఆస్తులు కలిపి 9.71 కోట్లు అటాచ్ చేసింది. పీజీ మెడికల్ సీట్ల అవకతవకల అంశాన్ని సీరియస్ గా తీసుకున్న ఈడీ దర్యాప్తు అయితే ముమ్మరం చేసింది. అధిక ఫీజులు వసూలు చేసిన కాలేజీల యాజమాన్యం సిబ్బందికి ఈడీ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. పలువురు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ తో పాటు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సిబ్బందిని విచారించింది. త్వరలోనే యాజమాన్యాలను విచారించి బాధ్యులపై కఠిన చర్యలకు దిగుతామని స్పష్టం చేసింది. అయితే ఈ మెడికల్ సీట్ల దందాలో కీలక అరెస్టులకు సైతం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.